తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి మార్కెట్కు పెట్టింది పేరు కోనసీమ. అక్కడి కొబ్బరికి, కొబ్బరి బోండాలకు దేశవ్యాప్తంగా యమకిరాకి. ఇదంతా 2 ఏళ్ల కిందటి వరకు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కాయదింపుడు ఖర్చులంతా కూడా ధరలు రాకపోవడంతో రైతులు కుదేలైపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో పండించే కొబ్బరి బోండాలకు దేశవ్యాప్తంగా మహాగిరాకీ ఉంటుంది. నిత్యం వందలాది లారీలు కొబ్బరి బోండాలు, పచ్చి కొబ్బరి లోడ్లతో దేశం నలుమూలలకు వెళ్తుంటాయి. కొబ్బరి పంటకు పేరొందిన కోనసీమలో ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. కొబ్బరి ధరలు గణనీయంగా పడిపోయాయి. అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరికాయలు 1000కి 10,000 నుంచి 3,000 రూపాయలకు దిగజారిపోయింది. 11,000 రూపాయలు పలికే క్వింటా కొత్త కొబ్బరి 6,000 రూపాయలకు పడిపోయింది. పాత కురడికాయలు గండేరా రకం 1000కి 12,000 నుంచి 7,000 రూపాయలకు పడిపోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఈ ఏడాది ఏపీతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే దిగుబడి పెరిగినా ధరలు లేకపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది. తమిళనాడు, కేరళ నుంచి ఈసారి జాతీయ మార్కెట్కు ఎగుమతులు బాగా జరగడంతో ధర తగ్గిపోయిందని భావిస్తున్నారు. ధరలు తగ్గిపోవడంతో కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కనీసం కాయదింపుకు, మార్కెట్కు తరలించే ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొనుగోలు లేకపోవడంతో వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, అప్పనపల్లి, అంబాజీపేట, మామిడికుదురు గ్రామాల్లో భారీగా కొబ్బరి రాసులు పేరుకుపోయాయి. ఇంత దుర్భర పరిస్థితులున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి గతంలో రోజుకు 150 లారీల పచ్చి కొబ్బరి ఎగుమతి జరుగుతుండగా ఈ సీజన్లో ఇది 10 లారీలకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 4 చోట్ల నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అయితే వీటిలో ఏ రకాలకు మాత్రమే ధర పలుకుతుండటంతో నాఫెడ్ కేంద్రాలున్నా పెద్దగా ఉపయోగం లేదని రైతులు అంటున్నారు. కొనుగోలు లేకపోవడంతో కోనసీమలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, తోటల్లో కొబ్బరి రాసులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. తమ దుస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఆదుకోవాలని కోనసీమ కొబ్బరి రైతులు అర్థిస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.